మనం ఇండియన్ ఆర్మీ వాళ్ళు అని అంటే చాలా గౌరవాన్ని ఇస్తాం, రెస్పెక్ట్ ఇస్తాం, సెల్యూట్ కొడతాం. అలాగే ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో పాపం వాళ్ళు కష్టపడిన కష్టానికి మనం ఎంత గౌరవాన్ని ఇచ్చామో వాళ్ళు నిజంగా వాళ్ళు చనిపోయిన కుటుంబాలను కూడా పాపం ప్రతి ఒక్కరూ వెళ్ళి వాళ్ళకి అండగా నిలబడ్డారు. అంటే ఒక ఆర్మీ మన దేశాన్ని కాపాడుతున్నాడు అని అంటే వాళ్ళు ఎంతో చాలా గొప్పవాళ్ళుగా మనం చూస్తాం. కానీ మరి వాళ్ళ కుటుంబాల్లో ఉన్న తగాదాలు అవి ఎవరికైనా బయటకు కనబడతాయా అండి? ఈ రోజున ఒక ఇండియన్ ఆర్మీ భార్య ఒక పెద్ద కామెంట్ పెట్టారు. పాపం వాళ్ళకి జరిగిన అన్యాయం గురించి ఆ అమ్మాయి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంది. పైకి చూస్తే మేము చాలా గొప్పవాళ్ళం అని అంటారు, అందరూ మాకు మర్యాదనిస్తారు, ఆర్మీ అని అనగానే సెల్యూట్ కొడతారు. కానీ మా కుటుంబాల్లో తగాదాలు, మా కుటుంబాల్లో మేము పడే బాధలు, మాకు జరిగే అన్యాయాలు మేము ఎవరికి చెప్పుకోలేని పరిస్థితి. మీలాగానే అందరిలాగా మా ఇళ్లలో కూడా గొడవలు ఉన్నాయి, అవి ఎవరికి కనిపించవు మేడం. నాకు జరిగిన అన్యాయం కూడా నేను చెప్తాను, నాకు కొంచెం వీడియో చేయండి మేడం, ప్లీజ్ మేడం అని చెప్పేసి ఆ అమ్మాయి రిక్వెస్ట్గా కామెంట్ పెట్టింది. వాళ్ళు 15 సంవత్సరాలుగా తన భర్త కష్టాన్ని భర్త తల్లి తండ్రి ఎంత మోసం చేశారనంటే, మా సొంత వాళ్ళే మాకు ఇలా చేస్తారని మేము అనుకోలేదు, మా అత్త మామే మమ్మల్ని మోసం చేశారు, నా భర్తను మోసం చేశారు, ఈ రోజున మేము ఏమీ లేని పరిస్థితిలో బతుకుతున్నామని పాపం ఆ ఆర్మీ భార్య చెప్తా ఉంది. మనం అనుకుంటాం కానీ ఒక్కొక్కరు కుటుంబాల్లో పైకి కనిపించే అంత రంగుల ప్రపంచం ఉండదు. లోపల ఎన్ని కష్టాలు ఉంటాయో నిజంగా వాళ్ళు చెప్తేనే మనకు తెలుస్తుంది. వాళ్ళ పైకి మనం అనుకుంటాం వీళ్ళకేంటి గవర్నమెంట్ జాబ్ చేస్తారు, రేపు వాళ్ళకి ఏదైనా జరిగినా బోల్ డబ్బు వస్తుంది, రిటైర్ అయిపోయినా బోల్ డబ్బు వస్తుంది, వాళ్ళ కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోవచ్చు అని మనం చాలా గొప్పగా చెప్పుకుంటాం. కానీ లోపల ఉండే కష్టాలు మాత్రం ఎవరికి బయట ప్రపంచానికి తెలియవు. మనలాగానే వాళ్ళిళ్లలో కూడా గొడవలు, కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు ఇన్ని ఉంటాయి. నిజంగా ఆ అమ్మాయి చెప్తుంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ భర్త ఆర్మీలో 15 సంవత్సరాలుగా కష్టపడి ఉద్యోగం చేస్తే తల్లి తండ్రి అంటే ఆ అమ్మాయి అత్తమామకి ప్రతి నెల డబ్బులు పంపించేవాడంట. ఆ అమ్మాయి పెళ్ళైనప్పుడు ఆ అమ్మాయికి పెట్టిన బంగారమే కానీ కట్నమే కానీ ఇదంతా కూడా వాళ్ళు ఊర్లు ట్రాన్స్ఫర్లు ఉంటాయి, ఊర్లు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు. మరి అలాంటి చోటకి ఇవన్నీ తీసుకుని వెళ్ళి అక్కడ పెట్టుకోలేరు కదా అని చెప్పేసి భయానికి మొత్తం అంటే అమ్మా నాన్నని నమ్మి వాళ్ళకి ఇచ్చి మీ దగ్గరే ఉంచండి అని చెప్పేసి అన్నీ అప్పచెప్పాడు. ఇంకా వాళ్ళు ఉద్యోగం నిమిత్తం భార్యాభర్తలు ఇద్దరు అలా తిరుగుతుంటే 2 ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలతోటి చక్కగా భర్త ఎక్కడుంటే ఆ అమ్మాయి కూడా భర్త వెంబటే ఉండేదంట. అయితే ప్రతి నెల కూడా వచ్చే జీతాన్ని తల్లిదండ్రికి పంపించేవాడంట ఆ కొడుకు. మాకు ఏదైనా అక్కడ స్థలం కొని ఇల్లు కొని ఇలా చేయండి, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, రేపు వాళ్ళ చదువులకు అన్నిటికీ కావాల్సి ఉంటాయి, పెళ్ళిళ్ళు చేయాలి, మాకు ఎప్పటికైనా సరే మాకు ఉద్యోగం అయిపోయిన తర్వాత రిటైర్ అయిన తర్వాత మేము అక్కడికే వస్తాం కదా, మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని చెప్పేసి ప్రతి నెల డబ్బులు అమ్మా నాన్నని నమ్మి అమ్మా నాన్నకి ఇచ్చేవాడంట. సొంత తల్లి తండ్రి మోసం చేస్తారని ఎవరు అనుకోరు కదండి. అయ్యేసరికి అలాగ పంపిస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారంట, వాళ్ళ పేరు మీద అంటే అత్తగారు మామగారు పేరు మీద ఓ స్థలం కొని ఒక బాగా ఇల్లు కట్టారంట. కట్టిన తర్వాత వీళ్ళకి ఇంకొక కొడుకు ఉన్నాడు, 2 కొడుకులంట వీళ్ళు, ఇంకో చిన్న కొడుకు ఉన్నాడు. అయ్యేసరికి అలా జరుగుతుంది, అతను డబ్బులు పంపిస్తున్నాడు, వీళ్ళు శుభ్రంగా అవసరాలకు వాడుకుంటున్నారు, వాళ్ళ ఇంటికి ఖర్చు పెడుతున్నారు, అన్నీ బాగానే చేయించేసుకుని చివరికి ఆస్తిని తీసుకెళ్ళి చిన్న కొడుకుకి రాసేశారంట. కష్టమేమో ఈ పెద్ద కొడుకుది, ఆస్తి మొత్తం కూడబెట్టి చివరికి చిన్న కొడుకు రాశారు. అంత మోసం చేస్తారో చెప్పండి సొంత వాళ్ళే. పాపం అతనికి 2 ఆడపిల్లలు ఉన్నారు కదా, తల్లిదండ్రి కొంచెం అన్నీ దాచిపెట్టి చక్కగా చేస్తారని చెప్పేసి సొంత తల్లిదండ్రులు నమ్మి నెల జీతాలు అన్నీ ఇచ్చి పంపిస్తే చూడండి మొత్తం అన్నీ కూడపెట్టి ఆస్తి మొత్తం కలిపి చిన్న కొడుకు రాశాడంట. కానీ చూసే జనాలకు మాత్రం వీళ్ళే కష్టపడి ఏదో సంపాదించుకుని కట్టుకున్నారనే విధంగా కనబడే విధంగా మంచి మేకప్ వేశారనమాట. సొంత తల్లిదండ్రులే చూడండి కొడుకుని ఏ రకంగా మోసం చేశారో. నిన్న చెప్పాను కదా, తల్లి కొడుకులను మోసం చేసింది, కూతురికి ఆస్తి రాసిందని. ఇప్పుడు ఇక్కడ ఇది ఇంతే అనమాట. ఒక ఆర్మీ తల్లి చిన్న కొడుకు ఆస్తి రాసేసింది, పైగా అంటుందంట నీకేంటి రేపొద్దున నీకు అన్నీ వస్తాయి కదా, తమ్ముడికి ఏమీ లేదు అని అన్నట్టు మాట్లాడతారనమాట. ఇప్పుడు వాళ్ళు కొన్ని కుటుంబాల్లో పిల్లల మధ్యన తగాదాలు పెట్టేది ఇలాంటి తల్లిదండ్రులే. ఒక 2-3 పిల్లలు ఉన్నారంటే ఒకరిని ఒకలాగా చూస్తారు, ఒకరిని ఒకలాగా చూస్తారు, వాళ్ళ మధ్యనే విభేదాలు వచ్చి కొట్టుకునే పరిస్థితికి తీసుకొస్తారు ఈ తల్లిదండ్రులు. ఇప్పుడు చిన్న కొడుకు పరిస్థితి బాగోపోతే అతను సంపాదించుకోవాలి, లేదంటే వాళ్ళకున్న ఆస్తిని తీసుకుని చిన్న కొడుకు ఇచ్చుకోవాలి. ఒకవేళ పెద్ద కొడుకు పరిస్థితి బాగుంది అని అన్నప్పుడు అలా చేసుకోవాలి. కానీ పెద్ద కొడుకు సంపాదించుకున్న ఆస్తిని తీసుకువెళ్ళి చిన్న కొడుకు ఎలా రాసేస్తారు చెప్పండి? అతని కష్టాన్ని దాచమని మిమ్మల్ని నమ్మి మీకు ఇస్తే చిన్న కొడుకు ఎలా ఇస్తారు చెప్పండి? పాపమేమో అతనికి 2 పిల్లలు, ఇప్పుడేమో పెళ్ళిడికి వచ్చారంట ఆ పిల్లలు. వాళ్ళకి రిటైర్ అయిపోయి పాపం తిరిగి వచ్చేసరికి ఇక్కడ ఇల్లు లేదు, ఏమీ లేదు, ఆస్తులు ఏమీ లేవు. ఇచ్చిన డబ్బు అంతా ఏం చేసావు అని అంటే
అగో చిన్న కొడుక్కి రాసేశారు. ఇప్పుడు వాళ్ళు పాపం ఒక చిన్న ఇంట్లో ఉంటున్నారంటే ఇద్దరు పిల్లలు ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు చెయ్యాలి. ఏంటి పరిస్థితి చెప్పండి? ఒక ఆర్మీ జవాన్ కుటుంబంలోనే ఇలా జరిగింది అని అంటే ఏం చెప్పాలి చెప్పండి? మనం ఎంతో గొప్పగా చెప్పుకునే ఆర్మీ జవాన్ల కష్టాలు ఎవరికి చెప్పుకుంటారు? కుటుంబ తగాదాలు ఎవరికి చెప్పుకుంటారు పాపం వాళ్ళు? మనం బయట ప్రపంచానికి మాత్రం మనం ఎంతో సెల్యూట్ కొట్టి వాళ్ళకి అంత రెస్పెక్ట్ని ఇస్తాం, కానీ కుటుంబాల్లో విలువ లేకుండా బతుకుతున్నారు. కుటుంబాల్లో వీళ్ళు కష్టపడిన సొమ్ముని మనం తినకూడదు అన్న ఆలోచన ఎవరికీ లేదు. వాళ్ళు ప్రాణాలకు తెగించి దేశం బోర్డర్లో వాళ్ళు మన కోసం ఇంత కష్టపడ్డారు అంటే అలాంటి కష్టాన్ని మోసం చేసి తినచ్చా చెప్పండి? సొంత వాళ్ళైనా సరే. ఏ తల్లిదండ్రులకి బుద్ధి లేదా? అయ్యో నా కొడుకు ప్రాణాలకు తెగించి ఆ ఉద్యోగం ఇష్టమని వెళ్ళాడు, తన కష్టపడిన సొమ్మిది, రేపు తన భార్య పిల్లలు తినాలి, అలాంటి సొమ్ముని మనం తినకూడదు అన్న ఆలోచన ఈ తల్లిదండ్రులకు ఉండదా చెప్పండి? ఏమీ లేకుండా శుభ్రంగా ఇంటి దగ్గర కూర్చున్న చిన్న కొడుకు పెద్ద కొడుకు సంపాదించిస్తుంటే చిన్న కొడుకుని మేపి చక్కగా చిన్న కొడుకు ఆస్తులు రాసిస్తారా? ఎంత దుర్మార్గంగా ఉన్నారు చెప్పండి? ప్రాణాలకు తెగించి సంపాదించుకున్న కష్టాన్ని ఇలాగ ఎవరి మటుకు వాళ్ళు స్వార్థంగా లాగేసుకుని వాళ్ళ పిల్లలకు అన్యాయం చేస్తారా? ఎంత తప్పు చెప్పండి? ఆ జవాన్ భార్య చెప్తుంది, చెప్పాలంటే ఇంకా చాలా పెద్ద స్టోరీ ఉందండి, నేను ఇంకా సింపుల్గా చెప్పానని ఆ అమ్మాయి చెప్పుకుంటోంది. చూడండి ఎన్ని కష్టాలు ఉన్నాయో. చాలా కుటుంబాల్లో మనం చూస్తాం, వీళ్ళకేంటి, వీళ్ళకి డబ్బుకు లోట, ఏమి దేనికి లోటు, అందరూ సంపాదిస్తున్నారు, వాళ్ళకేంటి కోటీశ్వర్లు అని అన్నట్టు మనం మాట్లాడతాం. కానీ వాళ్ళ వెనకాల కుటుంబాల్లో ఎన్ని తగాదాలు ఉంటాయో అవన్నీ బయట ప్రపంచానికి తెలియవు. ఎప్పుడైనా సరే మన కళ్ళతో చూసేదంతా కూడా నిజమని కూడా నమ్మకూడదు. లోపల ఉండేవి మన కళ్ళకు కనబడతాయా చెప్పండి? ఒక్కొక్క కుటుంబంలో కొన్ని బాధలు, కొన్ని కష్టాలు ఇలాంటివి ఉన్నాయి. ఒక జవాన్ భార్య పాపం ఈ రోజున కన్నీళ్ళు పెట్టుకుంటూ బాధపడుతూ చెప్తుంది అని అంటే ఏం చెప్పాలి చెప్పండి? సొంత కన్న తల్లి తండ్రి కన్న కొడుకుని మోసం చేశారు అని అంటే ఎవరికి చెప్పుకోవాలి ఆవిడని చెప్పండి? మనం ఎంతో గౌరవాన్ని మర్యాదని ఇచ్చే వాళ్ళ కుటుంబాల్లోనే ఎన్ని కష్టాలుంటే వాళ్ళు వెళ్ళి ఎవరికి చెప్పుకుంటారు చెప్పండి? ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయాలి, చూస్తే చిన్న ఇంట్లో ఉంటున్నారంట ఇప్పుడు వాళ్ళు. మా ఆయన 15 సంవత్సరాల కష్టం మోసం చేసి మా అత్తమ్మ మా మరిదికి రాసేశారని ఆ అమ్మాయి చెప్పుకుని బాధపడుతుంది. చూడండి తల్లిదండ్రులు ఎంత దుర్మార్గంగా ఉన్నారో. వాళ్ళకి ఆ మాత్రం ఆలోచన లేదా? ఇప్పుడు అత్తలంటే పోనీ సరే, ఆడవాళ్ళ మెంటాలిటీ అలాగే ఉంటుందని అనుకోవచ్చు. మామగారి మెంటాలిటీ ఏమైందండి? అతను ఒక మగాయన కొడుకుని అంత దూరం పంపించారు. అయ్యో ఇది నా కొడుకు కష్టం, వాడికే చెందాలి, మనం ఇలా మోసం చేసి చిన్నోడికి రాయకూడదని అన్న ఆలోచన ఆ మామగారికైనా ఉండదండి? మగ వ్యక్తికి అంత ఆలోచన ఉండదా? కొడుకు పంపిస్తా ఉంటే తీసుకుని చిన్న కొడుకు ఇస్తారా? ఇంట్లో ఉన్న 4-3 పిల్లల మధ్యన తగాదాలకు కారణం ఎవరవుతున్నారండి? ఈ పెద్దవాళ్ళే. ఈ పెద్దవాళ్ళు పెట్టి ఇలాంటి లిటికేషన్ల వల్ల పిల్లలు మాట్లాడుకునే పరిస్థితి లేదు. ఈ రోజున ఎంతోమంది తోడబుట్టిన వాళ్ళు విడిపోతున్నారు అని అంటే కారణాలు ఎవరు చెప్పండి? ఈ పెద్దవాళ్ళు చేసే ఆస్తుల విషయాల్లో తగాదాల వల్లే. చాలా కుటుంబాల్లో ఇవే తగాదాలు. వీళ్ళిద్దరి మధ్యన తగాదాలు పెట్టడం, లేదంటే వాళ్ళ దగ్గర ఉన్నది ఏమీ లేని వాడికి ఒక్కడికే ఇవ్వడం, లేదంటే ఇక్కడ ఉన్నదంతా కొడుకుల దగ్గర శుభ్రంగా తిని తీసుకువెళ్ళి కూతుళ్ళకి ఇవ్వడం, ఇలాంటి గొడవలన్నీ పెడుతున్నారు. చాలా కుటుంబాల్లో ఇవే కారణాలు. చాలామంది చెప్తూ ఉంటారు, మా ఇంట్లో గొడవలకి మా అమ్మే కారణం, మా నాన్నే కారణం, మా బాబు ఇలా చేశాడు, మా అమ్మ ఇలా చేసింది, చిచి వీళ్ళ కన్న తల్లిదండ్రులేనా అని పిల్లలు అసహించుకుని తిట్టే పరిస్థితి ఉంది. మరి పెద్దవాళ్ళు ఎందుకు ఇలా చేస్తారో కూడా అర్థం కాదు. కొంచెమైనా ఆలోచించాలి కదా. ఎవరు కష్టపడిన సొమ్ముని వాళ్ళే అనుభవించాలి, అంతేగాని వాళ్ళు కష్టపడిన సొమ్ముని తీసుకువెళ్ళి వేరే వాళ్ళకి ఇస్తానంటే ఆ పిల్లలు ఎందుకు ఊరుకుంటారు చెప్పండి? 15 సంవత్సరాల కష్టం, ఆయన నెల జీతం, పైగా భార్య తెచ్చిన కట్నం, బంగారం, ఈ రెండు కూడా తీసుకువెళ్ళి చిన్న కొడుకు ఇచ్చేసారంట. ఆ ఇంట్లో పెట్టేసి మొత్తం తీసుకెళ్ళి చిన్న కొడుకు రాసేశారు. అసలు ఆ అమ్మాయి కట్నం సొమ్ము తినాల్సినంత అవసరం ఏంటండి? అలా సంబంధం లేదు కదా. కట్నం తెచ్చినప్పుడు ఆ అమ్మాయి బంగారం అమ్ముకుని ఇంట్లో పెట్టాల్సినంత అవసరం ఏంటి చెప్పండి? చిన్న కొడుకు ఇస్తారా? ఈ రోజున ఆ అమ్మాయి బంగారం, ఆ అమ్మాయి కట్నం డబ్బు అవన్నీ ఉండుంటే ఈవేళ తన కూతుళ్ళకే పెట్టుకునేది కదా. అమ్మాయి పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, తల్లి బంగారం అని పిల్లలు వాడుకునేవాళ్ళు కదా. వాళ్ళు ఊర్లు తిరుగుతున్నాము ఎందుకులే కూడా అనుకుని అత్తగారి దగ్గర పెట్టి దాచమ్మా అని చెప్పినందుకు మొత్తానికి దొంగోడి చేతికి తాళం ఇచ్చినట్టు అయ్యింది వాళ్ళ పరిస్థితి. ఈ రోజుల్లో అసలు సొంత వాళ్ళని కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎంత దారుణంగా తయారయ్యారంటే కుటుంబాల తగాదాలకి నిజంగా ఇలాంటి గొడవలే కారణాలు అవుతున్నాయి. ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక గొడవే. ఎవరో మా కుటుంబం ఇంత హ్యాపీగా ఉన్నామని చెప్పిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. 10 మందిలో 3 కుటుంబాలు మేము బాగున్నామని చెప్పేవాళ్ళు, మిగిలిన 7 కుటుంబాల్లో కూడా ఏవో ఒకటి తగాదాలే. చూసుకోండి, ప్రతి ఒక్కళ్ళు ఏవో ఒకటి బాధలు, కష్టాలు, లేదా వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, మా అక్క ఇలా చేసింది, మా అన్నయ్య ఇలా చేశాడు, మా అమ్మ ఇలా చేసింది, మా నాన్న ఇలా చేశాడు అని ఎవరో ఒకళ్ళు ఏవో ఒకటి చెప్తూనే ఉంటారు. అంటే ఎవరు బాగున్నట్టు ఇక్కడ చెప్పండి? బంధాలు ఏమన్నా గట్టిగా ఉన్నాయా? మన సొంత వాళ్ళని ఆప్యాయతలు ఉన్నాయా?
ఎక్కడ చూడండి మోసం, ఎక్కడ చూడండి ఆస్తులు, డబ్బు, బంగారాలు, వీటి మీదే కన్ను. వాళ్ళే బాగుండాలి, లేదంటే పక్కోడిని మోసం చేసి మనం దొబ్బేయాలి. ఇలాంటి ఆలోచనలతో ఉన్నారు తప్ప ప్రేమలు, అభిమానాలు, అయ్యో మనవాళ్ళు, మన రక్త సంబంధం, మా అన్నయ్య, మా తమ్ముడు, మా అక్క, మా చెల్లి అని ఇలాంటి బంధాలు ఎక్కడా లేవు. సొంత వాళ్ళే మోసాలు చేసేస్తున్నారు. ఆడపిల్లలకు ఆడపిల్లలు, కొడుకులు సంపాదించిందంతా కూడా తల్లులు పట్టుకెళ్ళి దోచిపెట్టేయడం, వాళ్ళు శుభ్రంగా తీసుకుని ఎంజాయ్ చేయడం. అయ్యో ఇది అన్నయ్య సొమ్ము, మనం తినకూడదు, రేపు పొద్దున పుట్టింటి ఆశ ఉండదు, అన్నయ్య గుమ్మం మళ్ళీ ఎక్కలేము అన్న ఆలోచన ఈ ఆడపిల్లలకు ఉండట్లేదు. స్వార్థంగా ఆలోచిస్తారనమాట, ఏదో ఒకటి రకంగా దోచేయాలని. ఇలాంటి గొడవలు ఉన్నాయి కుటుంబాల్లో. ఒక ఇండియన్ ఆర్మీ జవాన్ కుటుంబంలో ఎంత మోసం జరిగింది అని అంటే, అతని కష్టాన్ని ఈ రకంగా సొంత తల్లిదండ్రులే మోసం చేశారని అంటే ఏం చెప్పాలి చెప్పండి. పైకి మనం ఏదో అనుకుంటాం కానండి, లోపల ఎన్ని ఉంటాయో. మనం కళ్ళతో చూసేదంతా నిజమని అనుకుంటాం, కానీ దాని వెనకాల ఎన్నో బాధలు, కష్టాలు, ఇంకా మానసికంగా అనారోగ్య సమస్యలు, ఇలాంటి వాటితో బాధపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. నిజంగా ఆ అమ్మాయి చెప్తుంటే చాలా బాధ అనిపించింది. సొంత వాళ్ళని కూడా ఈ రోజుల్లో నమ్మే పరిస్థితి లేదు. ఎవరి ఆస్తులు, ఎవరి కష్టాన్ని వాళ్ళు జాగ్రత్త పరచుకోండి, భద్రపరచుకోండి. ఇట్లా ఈ రోజున కన్న తల్లిదండ్రులు కానీ, అన్నయ్యని కానీ, తమ్ముడిని కానీ ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. ఎవరి సంపాదనను వాళ్ళు జాగ్రత్త పెట్టుకోండి. ఒక్కో కుటుంబంలో కొన్ని గొడవలు చూస్తూ ఉంటే భయమేస్తుంది నిజంగా. అమ్మ బాబోయ్, ఇంత దుర్మార్గంగా ఉన్నారా సొంత వాళ్ళే అని అనిపించే విధంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఆస్తుల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.